హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేబీ మొత్తానికైతే ఇందిరామిన్లకు మోకాలడ్డుతున్న కేంద్రం మెలకతో చిక్కు. కేంద్రం రూపొందించిన యాప్తో సర్వే చేయాలి. జాబితాను తోసిపుచ్చిన కేంద్రం ఆమోదించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం. వివరాలకు వెళ్దాం. ఈ రాష్ట్రంలో ఇందిరామిన్ల గ్రహణ పట్టుకుంది. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ ఇండ్ల నిర్మాణాలకు కేంద్రం మోకాలడ్డుతున్నది. ఇప్పటికే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులపై భారీ ఆశలు అయితే పెట్టుకుంది. కానీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం చేపట్టిన ప్రక్రియను కేంద్రం అంగీకరించలేదు. దీంతో రాష్ట్రంలో పేదరిళ్లకు సంబంధించి ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 గృహాలను మంజూరు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ప్రజాపాలనలో వచ్చే దరఖాస్తులతో పాటు ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను కూడా విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులను అయితే ఎంపిక చేశారు. కేంద్రం తీరుతో ఆయామంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 గృహాల చొప్పున మంజూరు అయితే చేసిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామాలను ఎంపిక చేసి ధృవీకరణ పత్రాలు లబ్ధిదారులకు అయితే అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మండలాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, నల్గొండ జిల్లాలో 31 మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు అయితే ఉన్నాయి. గ్రామాల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో 475 గ్రామాలు, నల్గొండ జిల్లాలో 844 గ్రామాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 427 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఇందిరమ్మ గృహాల నిర్మాణానికైతే లబ్ధాలకైతే ధృవీకరణ పత్రాలు అయితే అందజేసే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి సంబంధించి మెలిక పట్టు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్తో సర్వే చేస్తున్న వివరాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తిరిగి సర్వే చేసి వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటుంది. పంపిన జాబితాను ఆమోదించాలని కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మెలిక పెట్టి కూర్చోవడంతో ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు లబ్ధిదారులు ఆందోళనకు అయితే గురవుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకపోతే రాష్ట్రమే భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇందిరమ్మ గృహానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుంటే పథకం అయితే ముందుకు సాగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారులకు పలు కేటగిరీల్లో విభజించారు. స్థలం, ఇల్లు లేనివారు ఎవరైతే ఉన్నారో L1, సొంత భూమి లేనివారు L2, అద్దె ఇంట్లో ఉన్న వారికి L3గా నిర్దేశించి మొదట L1 వారిలో అర్హులను ఎంపిక చేయాలి. వారి వద్దకు ఎంపీడీఓ, తహసీల్దార్, పురపాలక కమిషనర్, వివిధ అధికారులు అయితే నేరుగా వెళ్ళి వివరాలు సేకరించాలి. నేటికి ఈ అంశంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఎంపికైన L1 జాబితాలో ఉన్న లబ్ధిదారులకు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలామంది అయితే అప్లై చేసుకోకుండా మీరు గమనించాలి. ఒకవేళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఉందో దాని నుంచి రీసర్వే చేస్తే మాత్రం ఇప్పుడు L1లో ఎవరైతే ఉన్నారో వారు, L2లో ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి మాత్రమే అధికారులు సర్వే చేసి ఆ వివరాలు కేంద్ర ప్రభుత్వం యాప్లో ఎంట్రీ చేస్తారు. అదే లిస్ట్ మళ్ళీ సెంట్రల్కి అయితే ప్రభుత్వంకి అయితే పంపిస్తారు. అది చూసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా అయితే ఈ ఏదైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో పట్టణ ప్రాంతాలకు అయితే ఇప్పుడు మొన్న 1,00,000 ఇండ్లు అయితే ఈ ఇందిరమ్మలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పంపిణీ అయితే మన దానికి కొంచెం వరకు అయితే వాటికి అవకాశం అయితే ఇచ్చింది, అంటే శాంక్షన్ అయితే చేసింది. ఇప్పుడు మనం మెయిన్గా చూసుకున్నైతే గ్రామీణ అలాగే అర్బన్ ప్రాంతాలకు మాత్రమే చిక్కు పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ సర్వే చేస్తుందా ఏంటి అనేది మేము మరొక వీడియో ద్వారా మేము ముందు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ గురించి ఎప్పటికప్పుడు అయితే ఏదో అడుగుతున్నారు కాబట్టి ఏ చిన్న అప్డేట్ ఏ పేపర్లో కానీ ఎక్కడ నాకు తెలిసిన అధికారుల నుంచి కానీ మీకు పూర్తి సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.